The one who practices more may get good marks, but the one who practices clearly will definitely get good marks. ఆ క్లారిటీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనకు ఉండాలి, అండ్ దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ this what is shift of this. We are discussing this on this date, that was conducted on this time, పోస్ట్ మ్యాట్రికులేషన్ లెవెల్. ఇది చిన్న చూపు మాత్రం చూస్తున్నారంటే తప్పే, ఎందుకంటే నెక్స్ట్ సీజీలో కూడా ఇవే వస్తాయి. సో బీ వేర్. నౌ విల్ డూ ద ఫస్ట్ వన్. సీ హియర్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ నిమోనియా నిమోనియా నిమోనియా. ఫస్ట్ పి అనేది ఉంటుంది, ఇది తప్పు. ఇది ఎన్ఈఏ తప్పు, ఎన్ఐఏ కరెక్ట్. నిమోనియా పిఎన్యు, ఎప్పుడైనా పిఎన్ఈయు, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత మోనియా అనేది ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, కరెక్ట్లీ స్పెల్డ్ కాబట్టి. యాంటనిమ్ ఎంతూజియాస్టిక్. ఎంతూజియాస్టిక్ అంటే ఉల్లాసభరితమైన, రైట్. అపాథటిక్. ఫెనటిక్ కాదు, డెస్పరేట్ కాదు, కొరేజియస్ కాదు. కరేజియస్ అంటే ధైర్యవంతుడు, డెస్పరేట్ అంటే ఖచ్చితంగా ఎట్టు తిరిగి నాకు కావాలని అనుకునేవాడు, ఫెనటిక్ అని అంటే మీకు తెలిసిందే, రైట్. ఇది అపాథటిక్. ద థింగ్ ఈజ్, మీకు ఇది ఫెనటిక్ అండ్ అపాథటిక్ ఈ రెండిట్లో డౌట్ రావచ్చు నాకు తెలిసి, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఆర్ లిటిల్ అన్నోన్ ఆఫ్ వొకాబులరీ. నౌ యూ నీడ్ టు డూ ద హోంవర్క్ దట్ ఫెనటిక్ అంటే ఏంటి, అపాథటిక్ అంటే ఏంటి. ఈ రెండు ఎక్కడున్నాయంటే వాట్ ఇస్ దిస్, ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అరిథమెటిక్, ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ బై అరిహంత్లో ఉంది. రెండిటికి ఆన్సర్లు ఉన్నాయి. ఎంతూజియాస్టిక్ యాంటనిమస్, అపాథటిక్. ఎస్. నెక్స్ట్, idiomatic expression substituted for the underlined segment. Luck was against him. His principles were against him. Kaadu. His health was not in his favor. No. The cards were stacked against him. Correct. The ball was against him. Answer, the cards were stacked against him. If I'm not wrong, మనం idioms and phrases డిస్కస్ చేసిన దాంట్లో ఇది కరెక్ట్గా ఉంది. లక్ వాజ్ అగెనెస్ట్ హిమ్ అనేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దిస్ ఇస్ ఇట్, రైట్. నాకు అసలు క్వశ్చన్ చూసుకోవాల్సిన అవసరమే లేదు, రైట్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ డెఫిషియన్సీ, అమెచ్యూర్, నోటీసియబుల్, కంపారిజన్. పర్ఫెక్ట్. అసలు మీరు నమ్మను కూడా నమ్మరు, ఆన్సర్ ఇస్ కంపారిజన్. COMPARISON. ఇది SION కాదు, ఇక్కడ SON. కంపారిజన్ ఇది SION అని తప్పు. ఆన్సర్ ఇస్ ఇది తప్పు, SON కరెక్ట్. మైండ్ బ్లాక్ అయింది ఇది. వెరీ గుడ్ క్వశ్చన్. యాంటనిమ్ మోడెస్టీ. ప్రైడ్కి యాంటనిమ్ అడుగుతున్నారు. ప్రైడ్ అనంటే పొగరు, ఆర్ ఏదైనా నేను సాధించాను, నేనే తోపు అనేది ఏదో ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు అనమాట. దానికి సింపుల్ యాంటనిమ్ అడుగుతున్నారు. పొగరు లేదా ప్రైడ్కి వాట్ ఇస్ యాంటనిమ్ ఇస్ వినయం. ప్రభాస్ గారు ఉంటారు కదా, సో నాదేం లేదు అంతా ఇట్లా వాళ్ళది వీళ్ళదని చెప్తూ ఉంటారు. సో హీ ఆర్ షీ ఈజ్ మోడెస్ట్ అంటాం, వినయంగా. ఈ క్రెడిట్ నాది కాదు, ఇలా వినయంగా ఉండే వాళ్ళని మోడెస్ట్ పీపుల్ అంటాం. సో ప్రైడ్కి యాంటనిమ్ ఇస్ మోడెస్టీ. మీరు ఇవి కూడా చూసుకోవాలి ఆన్సర్స్. సరే, ఫోర్త్ ఆప్షన్ ఎగిరిపోయింది, డోంట్ మైండ్. ప్యాసివ్ వాయిస్. సింధు మెయిల్డ్ ద లెటర్. మెయిల్డ్ V2 ఉంది కాబట్టి వాస్ ఖచ్చితంగా రావాలి. వాజ్ మెయిల్డ్ 3 ఉన్నాయి, అమ్మ బాబోయ్. ద లెటర్ వాజ్ మెయిల్డ్ బై సింధు. ఈ రెండింటికి తేడా ఏంది, బై ద వచ్చింది, ఇది తప్పు. ఈ రెండిట్లో ఏముంది, సింధు వచ్చింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2, రైట్. కరెక్ట్ స్పెల్లింగ్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ ద వర్డ్ గివెన్. ఓకే, దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాడు. ప్రివిలెడ్జ్ కాదు, ప్రివిలెడ్జ్, ఇది కరెక్ట్. PRIVILEGE, ఇది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1, రైట్. నేను ఇంక ఇవన్నీ చూడను, తప్పు. రైట్. అప్రోప్రియేట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. నికోలస్ కాపర్నికస్ ఈజ్ ఫేమస్ ఫర్ షోయింగ్ ద వరల్డ్ దట్ ద సన్ ఈజ్ ద డాష్ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ 1543 AD ఇన్ పోలాండ్. ఎన్సీఆర్టీ చదివితే మీకు తెలుస్తుంది, రైట్. ద సన్ ఈజ్ ద డాష్ ఆఫ్ ద యూనివర్స్. ఫౌండేషనా? నో. సెంటర్ అవ్వచ్చు. బైపోలారా? సన్ ఈజ్ ద బైపోలార్ ఆఫ్ యూనివర్స్. సన్ ఈజ్ పోలార్ ఆఫ్ యూనివర్స్. ఆన్సర్ ఇదే. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. వెన్ మూవింగ్ డాష్ ద స్కై, అక్రాస్ ద స్కై, రైట్. బట్ కాపర్నికస్ సా ఇట్ యాజ్ డాష్ దట్ ఎర్త్, ఇట్ యాజ్ ప్రూఫ్ దట్ ఎర్త్ సో అండ్ సో. సో ఆన్సర్ ఇస్ దిస్, ఆప్షన్ నెంబర్ 2. 8th క్వశ్చన్, ఆన్సర్ నెంబర్ 2, అది ఆప్షన్ నెంబర్ 2. సినానిమ్ అడుగుతున్నాడు. లులాబీ ఆర్ లులుబీ. లులుబీ అనంటే జోలపాట. జోలపాటకి సినానిమ్ పాట, ఇదొక పాట, రైట్. డిలైటెడ్కి సినానిమ్, రైట్. డిలైటెడ్కి సాడ్, యాంగ్రీ, కన్ఫ్యూజ్డ్, ఇవన్నీ నెగటివ్.
ఇదొక్కటే సినానిమ్ పాజిటివ్ వర్డ్. ఇది పాజిటివ్, ఇదొక్కటే పాజిటివ్. హెన్స్ డిలైటెడ్, జాయ్‌ఫుల్. నెక్స్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ సన్నీ. సన్నీకి ఆపోజిట్. సన్నీకి ఆపోజిట్ క్లౌడీ. రైట్. ఎందుకంటే ఇది, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. సన్నీకి నెగెటివ్‌గా ఉండే ఒకే ఒక వర్డ్ ఇది. రైట్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కావాలంటున్నాడు. దేనికి? టు ఫ్రైటన్ ఆర్ థ్రెటన్ సమ్‌వన్ యూజువల్లీ ఇన్ ఆర్డర్ టు పర్సుయేడ్ ద పర్సన్ టు డూ సంథింగ్. పర్సుయేడ్ టు ఫోర్స్ ద పర్సన్ టు డూ సంథింగ్ హీ ఆర్ షీ డస్ నాట్ విష్ టు డూ. ఓకే. సపోజ్ నేనున్నా, నాకు ఒక పని చేయాలని లేదు, కానీ నన్ను మాత్రం ఎట్లు తిరిగి ఫోర్స్ చేసి నాతో చేయించడం, భయపెట్టో నయానో భయానో చేయించే దాన్ని ఏమంటాము అనంటే ఇంటిమిడేషన్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. నయానో భయానో నాకు నచ్చకపోయినా చేపించేదాన్ని ఇంటిమిడేషన్ అంటాం. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ దట్ హీ మైట్ చేంజ్. ఎప్పుడన్నా కానీ మే కాస్త చేంజ్ అయ్యి మైట్ అయిపోతుంది ఇన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఏమైపోయింది? ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ వచ్చింది, అంటే డైరెక్ట్లో మే వస్తుంది. డైరెక్ట్లో ఇన్వర్టెడ్ కామాస్ కూడా వస్తాయి. హెన్స్ మైట్ వస్తుంది, తప్పు. ఇన్వర్టెడ్ కామాస్లో మే ఉంది, ఇది కావచ్చు, ఇది తప్పు. సో ఇది ఉంది, ఇది ఉంది. హీ సెడ్. ఎప్పుడన్నా కానీ హీ సెడ్ దట్ ఉంటే హీ సెడ్ వస్తుంది, హీ టోల్డ్కి రాదు, ఇది తప్పు. ఇండైరెక్ట్లో టోల్డ్ వస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. ఆల్ ద రూల్స్ 3-4 రూల్స్ కంబైన్ చేసి ఒకటి ఇచ్చాడు. ఈజీ ఈజీ, వెరీ గుడ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఎక్స్ట్రీమ్లీ అబ్నార్మల్ ఫియర్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేస్. క్లాస్ట్రోఫోబియా. నీతూ సింగ్ వాల్యూమ్ 1. రైట్. గివెన్ ఇడియం. బర్స్ట్ ద బబుల్. చేంజ్ ఇన్ టు హర్ ఆరోగెన్స్. బ్రేక్ ద బార్డర్. లాస్ట్ ఫర్ ఎవర్. ఎగ్జాక్ట్లీ. సడన్లీ ఎండ్. రైట్. బర్స్ట్ ద బబుల్, సడన్లీ ఎండ్. బబుల్ ఎప్పుడైనా కానీ ఒక నీటి బుడగ ఉంటుంది కదా, అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలియదు. అదే సడన్లీ ఎండ్ అయిపోయేదాన్నే బర్స్టింగ్ ద బబుల్ అని అంటాం. దిస్ ఇస్ ద ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఫార్ యూజ్డ్ ఫార్ సడన్లీ ఎండ్. ఆన్సర్ ఇస్ దిస్. ఎస్. ఇది ఎక్కడుందబ్బా? అరిహంత్‌లో ఉందా? నో. మీకు ఒక ఎంబీ పబ్లికేషన్ అనేది ఒకటి వస్తుంది. ఆ ఎంబీ పబ్లికేషన్‌లో ఇది ఉంది. బర్స్ట్ ద బబుల్. నౌ కర్డ్ కంటైన్స్ సెవరల్ మైక్రో ఆర్గానిజం. ఇది ఈ మొత్తం ఈ షిఫ్ట్‌కే ఇది ఈజీ. ఇది మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది. ఎంత ఈజీ! ఇక్కడ అసలు క్లోజ్ టెస్ట్ అని ఇచ్చినా కాంప్రహెన్షన్‌లో ఇక్కడ చూడండి మీరు గ్రామర్ ఎట్లా ఉపయోగపడుతుందనేసి. లాక్టోబాసిల్లస్ ఇది ఎట్లుంది? సింగులర్ సబ్జెక్ట్. డాష్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. ప్రమోట్స్, హెల్ప్, లీడ్, కాజ్. ఈ దీంట్లో సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి అని అంటే ఇవి సింగులర్ వర్బా? కాదు. ఇది ఒక్కటే ఉంది. ఒక్కటే ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కటే వస్తుంది. లాక్టోబాసిల్లస్ ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. అంతే. నెక్స్ట్ ఇది చూడండి ఇంకా. ఇట్ మల్టీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? అగైన్ మనం ఇట్ రూల్ నెంబర్ 6 చెప్పాము. ఇట్ అనేది ఏంటి? సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ కోసం సింగులర్ మల్టిప్లైస్ అనే సింగులర్ వర్బ్ వచ్చింది. అండ్ తర్వాత కూడా రావాల్సింది సింగులర్ వర్బే. హెన్స్ ఇక్కడ ఏమొస్తుంది? సింగులర్ వర్బ్. లీడ్స్, ఇది రాదు, ఇది రాదు, కన్వర్ట్స్. హెన్స్ లీడ్స్ అన్న రావాలి, కన్వర్ట్స్ అన్న రావాలి. ఇప్పుడు చదువుతా. ఇట్ మల్టిప్లైస్ ఇన్ మిల్క్ అండ్ డాష్ ఇంటూ కర్డ్. లీడ్సా? కన్వర్ట్స్ ఇంటూ కర్డ్. ఈ లాక్టోబాసిల్లస్ అనేది ఇట్ మల్టిప్లైస్ ఇన్ మిల్క్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ కర్డ్. కన్వర్ట్స్ ఆన్సర్ కన్వర్ట్స్. సో ఇది కాదనేది తెలియాలి, ఈ రెండు రావు అనేది తెలియాలి. ఎంత ఈజీ చూడండి. బ్యాక్టీరియా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద డాష్ ఆఫ్ చీజ్. కాజింగ్, కన్వర్టింగ్. చీజ్ కన్వర్ట్ అవ్వదు, చీజ్ చేంజ్ అవ్వదు, చీజ్ని తయారు చేస్తారు. సో బ్యాక్టీరియా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ చీజ్, పికల్స్, సో అండ్ సో. రైట్. ఈస్ట్ డాష్ ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డయాక్సైడ్. ఈస్ట్ రీప్రొడ్యూసెస్. ఈస్ట్ అనేది ఏంటి? అగైన్ ఇట్ ఈస్ అ సింగులర్ సబ్జెక్ట్. అప్పుడు ఇక్కడ రావాల్సింది సింగులర్ వర్బ్. రైట్. సింగులర్ వర్బ్ ఎన్ని ఉన్నాయి? ఇది లేదు, ఇది లేదు, ఇది ఒక్కటే ఉంది, ఇది ఒక్కటే ఉంది. నౌ ఈస్ట్ అనేది రిప్రొడ్యూస్ చేస్తుందా, లీడ్ చేస్తుందా? ఈస్ట్ రిప్రొడ్యూసెస్ ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూసెస్. రిప్రొడ్యూసెస్. ఇది ఆన్సర్ ఇస్ రిప్రొడ్యూసెస్, లీడ్స్ కాదు. రైట్. దిస్ కరెక్ట్. లీస్ట్ రిప్రొడ్యూసెస్ ర్యాపిడ్లీ. నౌ నెక్స్ట్. ఇక్కడ ఇవి కాదు అని చెప్పడానికి మీకు ఆన్సర్ ఉండాలి. ఈజీ కదా. రైట్. అదే చెప్పా, ఈ రెండు కాదు ఎందుకంటే సింగులర్ వర్బ్ కాదు. ఈ రెండిట్లో ఇది కాదు ఎందుకంటే ఈస్ట్ లీడ్ చేయదు, రీప్రొడ్యూస్ చేస్తుంది. నౌ ప్రొడ్యూసెస్. బబుల్స్ ఆఫ్ ద గ్యాస్ ఫిల్ ద డఫ్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ డాష్. ఇంక్రీజ్ ఇట్స్ లెంత్. డఫ్ ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఇలా పెంచుతుంది, ఉబ్బిస్తుంది. ఉబ్బితే లెంత్ కాదు, విడ్త్ కాదు, షేప్ కాదు, వాల్యూమ్ పెరుగుతుంది. రైట్. దాని ఇన్సైడ్లో ఉండే వాల్యూమ్ పెరుగుతుంది. ఇలా ఉంటుంది కదా బన్ ఇన్సైడ్ వాల్యూమ్ పెరుగుతుంది. హెన్స్
bubbles of the gas fill the duff and increase its వాల్యూమ్. ఆన్సర్ ఇస్ వాల్యూమ్. అగైన్ ఈ సెలక్షన్ పోస్ట్‌లో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటి అనంటే కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ పార్ట్ చాలా చేంజ్ చేశాడు. అది మీ అడాప్టబిలిటీ కోసం ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. లేదంటే మీకంటే పెద్ద తప్పు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పాజ్ ఇట్ అండ్ డూ ఇట్. నౌ ఇది చూస్తున్నారనంటే మీకు కొన్ని మాత్రమే నంబర్స్ ఉన్నాయి. 1, 2 ఇట్లాంటివేవో. సో దీస్ ఆర్ క్రూషియల్. నౌ ఐడెంటిఫై ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ మొత్తం చదవాలి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఏంటి అనంటే ఇక్కడ స్టార్టింగ్ ఏంది మహారాష్ట్ర, కర్ణాటక గురించి ఒక పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్ రైట్ రన్ అవుతోంది అనేసి. రైట్. దీని గురించి ఏంటి? ఇది బెల్గావి గురించి. రైట్. బెల్గావి గురించి. రైట్. ఇంకేముంది? టైటిల్ గురించి. ఈ టైటిల్‌లో చూడండి బాగా ఈ టైటిల్ బాగా చూస్తే ఆప్షన్స్ బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ పొలిటికల్ ఫ్యూయల్, లవ్ ఫర్ రిలీజియన్, లింగ్విస్టిక్ లవ్ ఫర్ ద పీపుల్, పొలిటికల్ లీడర్స్ అండ్ దేర్ కరప్షన్ ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్, మల్టిపుల్ డీమార్కేటెడ్ అంటే బౌండరీస్ గురించి. రైట్. బెల్గావి టు కర్ణాటక, జాయింట్ ఎఫర్ట్ బై స్టేట్స్, ద డిస్ప్యూట్ in Supreme Court in our no amount of grants is going to result in redrawing borders, provide them rankingly consequences by the people as the case border areas. India does not manage tensions and arise disagreements over maps. However, inactive council cannot condone the conduct of so and so. Rhetoric causes collateral damage. India's painstaking transition dismantling interstate physical barriers, movement of goods disrupted by escalation. The political class so and so bargained and created common market into their achievement. One of India's strength multilingualism in internal border. అంతా బార్డర్స్ గురించి ఉంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ పొలిటికల్ ఫ్యూయల్. ఎందుకంటే పాలిటిక్స్ అండ్ బార్డర్స్ గురించే ఉంది కాబట్టి ఇదే. లవ్ ఫర్ రిలీజియన్ గురించే కాదు, లింగ్విస్టిక్ గురించి కాదు, పొలిటికల్ లీడర్స్ అండ్ దేర్ కరప్షన్ గురించి అసలు కాదు. ఈ 3 పదాలు లేవు కాబట్టి ఉండేది ఒకటే ఒకటి. ఆన్సర్ ఇస్ దిస్. యెస్. డైరెక్ట్‌గా దీన్ని చూసి చెప్పాలంటే ఇది అని చెప్పాలి. ఈ 3 పదాలని చూసుకొని చెప్పాలి అనంటే ఈ 3 కాదని చెప్తే ఇదొక్కటే ఉంటుంది. ఎనీథింగ్. వాట్ ఈస్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్? ఇంత మొత్తం చదివిన తర్వాత ఇక్కడేముంది? బెల్గావి గురించొచ్చింది. ఇక్కడి వరకు అంతేముంది? బెల్గావి గురించే వచ్చింది. హెన్స్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఏంటి? ఇట్ ఈస్ బెల్గావి. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఈస్ బెల్గావి. ఓకే. నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్యాసేజ్ బేస్డ్ అపాన్? లింగ్విస్టిక్ నారో మైండెడ్‌నెస్ ఆఫ్ కామన్ మెన్ బిట్వీన్ 2 స్టేట్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ దేర్ ఆపర్చునిటిజం కోడ్ డెసిషన్స్. ఇది కాదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ దేర్ ఆపర్చునిటిజం గురించి చెప్పలా. లింగ్విస్టిక్ నారో మైండెడ్‌నెస్ ఆఫ్ కామన్ మెన్ బిట్వీన్ దీస్ 2 స్టేట్స్ గురించి కూడా చెప్పలా. రైట్. బ్యూరోక్రసీ ఇన్ ఇండియా అండ్ ఈగోయిజం ఆఫ్ లీడర్స్ ఇది గురించి చెప్పలా. మిగిలింది ఒకటే. కానీ చూద్దాం అదో కాదో. ఎగ్జిస్టింగ్ బార్డర్ డిస్ప్యూట్ కరెక్టే బిట్వీన్ కర్ణాటక అండ్ ఫ్యూయల్డ్ బై పొలిటీషియన్స్ నాట్ కామన్ మెన్. ఆన్సర్ ఇస్ దిస్. ఆప్షన్ నంబర్ 4 23కి. ఈజీ క్వశ్చన్ బట్ కొద్దిగా చదవాలి. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ 1950s వాస్ డన్ బేస్డ్ ఆన్. ఇది నాకు తెలిసి మనం చూసినట్లున్నాం. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్ ఇన్ 1950s ఈజ్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. ఇక్కడ ఉంది కదా లింగ్విస్టిక్ లైన్స్. ఎస్. లింగ్విస్టిక్ లైన్స్. బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. 25th వన్. మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ఇంపోజ్. ఇంపోజ్కి ఇక్కడ చూస్తా. ఎన్నోబుల్ అనే పదాన్ని నాకు తెలియాలి. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్నోబుల్. రైట్. రిలీజ్, క్యూర్, కంపెల్. రైట్. ఇంపోజ్ అనే పదం ఎక్కడుంది? ఈడుంది. ఎక్కడుంది? ఈడుంది. రైట్. ఇంపోజ్. ప్రొహిబిటరీ ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో అండ్ సో డిస్రప్టెడ్. అట్మాస్ఫియర్ రిమైన్స్ చార్జ్డ్. ప్రొహిబిటరీ ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ అంటే ప్రొహిబిటరీ ఆర్డర్స్ అనేటివి అమల్లో పెట్టారు. అమల్లో పెట్టడం అంటే అందరినీ నిర్బంధించడం. దాని యాంటనిమ్ ఈజ్ రిలీజ్. బట్ యెస్ యూ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎన్నోబుల్. రైట్. బై దిస్ వీ కంప్లీట్ దిస్ షిఫ్ట్. ఎంత ఈజీ చూడండి. బట్ యెస్ 1 అర ఉన్నాయి. బట్ యువర్ మినిమమ్ స్కోర్ షుడ్ బి 23 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. 23 క్వశ్చన్స్ మినిమమ్ అటెంప్ట్ చేసి ఉండాలి. లేదంటే ఫైండ్ యువర్ ఫాల్ట్స్, రెక్టిఫై దెమ్. ఇఫ్ యూ కుడెంట్ able to do that, I'm there for you. You can mail me or you can have a suggestion. That's it. Good day. Bye-bye.